హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ ఫరీ. నేను మీ సాయి. అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పటికే వీడియో దేని గురించో అర్థమైపోయి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేస్తారా? ఇక స్టార్ట్ చేద్దామా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టార్టింగ్ గురించి. మనలో చాలామంది చాలాసార్లు చాలా విషయాల్ని స్టార్ట్ చేయాలని ఫీల్ అయ్యి ఆగిపోయిన వాళ్ళమే కదా. మీ గురించి అయితే నాకు తెలియదులే, కానీ నేను అయితే చాలాసార్లు ఆగిపోయా. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి నుంచి మార్నింగ్ ఎర్లీగా లెగవటం స్టార్ట్ చేయాలనుకుంటా, రన్నింగ్ ఆర్ వర్కౌట్ చేద్దాం అనుకుంటా, ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకుందాం అనుకుంటా, ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటా. ఏది చూస్తే 20లోకి ఎంటర్ అయిపోయాం. ఇంట్లో వాళ్ళని మనీ అడగాలంటే ఏదో తెలియని మొహమాటం, భయం. బయట ఏమన్నా పార్ట్ టైం చేసుకొని మనీ ఎర్న్ చేసి ఇంట్లో వాళ్ళకి కొద్దిగన్నా బడ్డను తగ్గిద్దాం అనుకుంటా. ఇవన్నీ జస్ట్ అనుకుంటా కానీ చెయ్యను. నాకు తెలిసి అందరూ ఇలానే అనుకుంటారు కానీ చెయ్యరు. ఎందుకంటారు? వై? ఏమో, భయమేమో. ఏమన్నా రిస్క్ తీసుకొని మనం ఎక్కడ రిస్క్లో పడిపోతామని భయమేమో. పచ్చిగా చెప్పాలంటే మీకు తెలియట్లేదు బ్రో, మనం ఏమి రిస్క్ తీసుకోకపోవటమే చాలా పెద్ద రిస్క్ అని. అది మీకు ఇప్పుడు అర్థం కాదు బ్రో. ఏజ్ ఒక 21 దాటాక బీటెక్ ఆర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీ తలపైన కూర్చున్నప్పుడు మీ కాళ్ళు వణుకుతాయి చూడు, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు పాపం మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్న ఆపర్చునిటీస్ ఉండవు. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీరేం స్టార్ట్ చేయలేరు. అప్పుడు ఇంకా మీరు రోజు మొత్తం పని చేసి వచ్చి పడుకొని నిద్రపోవటానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది చూడు, నా దృష్టిలో అదే నరకం అంటే భయ్యా. ఆ సిచ్యువేషన్లో అనుకుంటాం, మనం ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ఒక్కటి చేస్తుంటే బాగుండేది, జిమ్కి వెళ్ళి హెల్త్ కేర్ తీసుకొని ఉంటే బాగుండేది, చదువుకొని జాబ్ తెచ్చుకొని ఉంటే బాగుండేది, బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అని అన్నీ తలుచుకొని బాధపడటం తప్ప మనం ఏం పీకలేం. కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి టైం వేస్ట్ చేయడం ఆపేసి స్టార్ట్ చేయండి గైస్. మీకు ఒకటి చెప్పనా? ఇప్పుడు నా ఏజ్ 21. నాకు 16 నుండి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉండి స్కూల్ ఫీజు కూడా కట్టలేనప్పుడు నేను అనుకున్నా, అమ్మా నాన్న చాలా కష్టపడుతున్నారు, నేను వాళ్ళకి ఎలాగైనా కొద్దిగన్నా బడ్డను తగ్గించాలి అని ఫిక్స్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ని, బయటికి ఏం చెప్పలేను, ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి చెప్పా. మా వాళ్ళు పిచ్చ ఎగ్జైట్ అయిపోయారు. చేద్దాం మామ అని నాకు చాలా బూస్ట్ ఇచ్చారు. కానీ మా దగ్గర ఫోన్స్ లేవు. సరే ఇంట్లో చెప్పి స్టార్ట్ చేద్దామన్నా అంత సీన్ లేదు. అలా అలా ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు బీటెక్ కూడా అయిపోవస్తుంది. మధ్యలో చాలా సిల్లీ రీజన్స్ వల్ల మొదలు పెట్టలేదు. 6 years బ్యాక్ నుంచి అనుకుంటుంటే మొత్తానికి ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇక ఏం రీజన్స్ వచ్చినా ఇది మాత్రం ఆపకూడదని ఫిక్స్ అయ్యి ఇప్పుడు మీ ముందుకి మేము 4 ఫ్రెండ్స్ కలిసి 4 weeks 4 డిఫరెంట్ కంటెంట్స్ అనే ఐడియాతో స్టార్ట్ చేసిన ఛానలే ఈ మీ ఫోర్ ఫర్ యూ. మీరు కూడా ఇప్పటికైనా టైం వేస్ట్ చేయడం ఆపేసి ఇక స్టార్ట్ చేయండి. ఇదంతా మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పట్లా. మీకు ఒక అన్నగా, తమ్ముడిగా ఆర్ ఫ్రెండ్గా మీ సాయి మీ మంచి కోరుతున్న ఒక చిన్న సజెషన్. ఇప్పటికైనా స్టార్ట్ చేసిన వాళ్ళు కామెంట్స్లో స్టార్టెడ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఈ రోజు నుంచి లైఫ్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మా కంటెంట్ని ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ టీమ్ 4 ఫర్ యూ.